ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలతో ఈజీ కాదు. నేను మీ బుబ్బుని. నేను మా చెల్లె తమ్ముడైతే మా మమ్మీకి చాలా రోజుల నుంచి స్నాక్స్ చేయమని అడుగుతుంటే మా మమ్మీ బిజీ ఉండడం వల్ల చేయలేకపోయింది. ఈరోజు చపాతీలు చేస్తుంటే ఏదో ఒక స్నాక్స్ చేయని మేము ముగ్గురము బాగా గోల చేసేసరికి మా గోల తట్టుకోలేక ఈ పిల్లలతో ఈజీ కాదు అనేసి ఏదో కొత్తగా ట్రై చేసింది. తీరా తిని చూస్తే నాకు అప్పుడు తెలిసింది అది మోతీచూర్ భక్షాలు అని. సో చూసారు కదా ఫ్రెండ్స్, మోతీచూర్ భక్షాలు ఎంత బాగున్నాయో. నాకైతే తిన్నా కొద్దికి తినాలనిపిస్తుంది. నేతితో చేసిన హోమ్ మేడ్ మోతీచూర్ భక్షాలు. నాకేం కావాలన్నా మా మమ్మీ అయితే నాకు అన్నీ హోమ్ మేడే చేసిస్తుంది. ఒకవేళ బయటికి వెళ్ళి నాకు బయట ఏదైనా కావాలి తినడానికి అని అడిగినా కూడా ఇంటికి వచ్చాక అదే డిష్ చేసిస్తుంది. అసలు ఇంత టేస్టీగా ఎలా ఉంటాయో నాకు అర్థమే కాదు. మా మమ్మీ చేసినవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఈ మమ్మీస్ అందరికీ ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్, ఇంత వింత కొత్త థాట్స్ ఎలా వస్తాయో అర్థమే కాదు. వాళ్ళు చేసినవన్నీ ఎంత టేస్ట్ ఉంటాయి అంటే అంత టేస్ట్ ఉంటాయి, అమృతంలా ఉంటాయి. ఇంత టేస్టీగా ఎలా వస్తాయి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. నాకైతే తెలియదు అది ఎలా పాసిబుల్ అవుతుందో. యాక్చువల్లీ అందరూ పిల్లలతో ఈజీ కాదని అంటారు, కానీ అమ్మాయిలతో ఈజీ కాదు. అమ్మాయిలు దాల్చుకుంటే ఏదైనా చేస్తారు మన కోసం. అమ్మాయిలందరికీ నా జోహార్లు. ఎందుకంటే అమ్మాయిలు దాల్చుకుంటే ఏదైనా చేసేస్తారు మన కోసం. అమ్మాయిలు దాల్చుకుంటే కాని పని అంటూ ఏది ఉండదు. సో వీలున్నప్పుడు చేసుకోవడానికి మీరైతే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అమ్మలతో అస్సలు ఈజీ కాదు.